స్కూలు యూపీఎస్ నందనం. నేను మ్యాథమెటిక్స్లో ప్యాటర్న్ చేశాను, ఫిఫ్త్ క్లాస్ ప్యాటర్న్స్. ఇది 100% లో కాస్ట్, నో కాస్ట్ అండ్ యూజ్ ఫర్ ఎవర్, ఎప్పటికి యూజ్ అవుతుంది. 1 రోజులు 3 రోజులు కాదు, నిరంతరం పిల్లలకు ఎంగేజ్ చేస్తూ పిల్లలకి ఏజ్ చేస్తూ మల్టీగ్రేడ్ టీచింగ్ 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎట్లాంటి పిల్లలకి ఇది నేను మోడల్ ఇస్తాను, ఇవి ఇచ్చేస్తే వాళ్ళు సొంతంగా చేయాలి. పెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తానంటే వాళ్ళకు ఒక షీట్ ఇస్తాను. ఈ షీట్ ఇస్తా, ఈ షీట్ల మీద వాళ్ళు ఎంటీ గ్రిడ్ పేపర్ ఇస్తాను. గ్రిడ్ పేపర్ మీద వీళ్ళు ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల పేపర్స్ అంటే అన్ని రకాల ప్యాటర్న్స్ చేయొచ్చు. ఇది 100% లో కాస్ట్, నో కాస్ట్. పిల్లలకి ఈజీ హ్యాండిల్, దాంతో ప్రమాదం ఏం లేదు, ఖరాబ్ కాదు. రఫ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇది 100% వుడ్తో చేశాను. నెక్స్ట్ జస్ట్ వుడ్ ఇంట్లో ఖరాబైన కర్రతోని జుగడ పట్టించేసి కటింగ్ చేసి నెక్స్ట్ కలర్స్ కూడా జస్ట్ అది మార్కర్ పర్మనెంట్ మార్కర్స్తోని కలర్స్ వేసాను. పర్మనెంట్ మార్కర్ తీసుకుని దానికి కలర్ వేసాను. అది కలర్ పోతిగా కడిగినా వాష్ చేసినా ఏం కాదు, కానీ ఈజీ కానీ ఫర్ ఎవర్ పనికి వస్తుంది. ఇది పిల్లలకి ఇట్లా కలర్స్ ఇస్తాను, వాళ్ళు హ్యాండిల్ చేయాలి. ఇది ప్యాటర్న్స్ సార్. కరెక్ట్ 100 ఈ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ 100% పేజ్ నెంబర్ 150 ఉంది. పేజ్ నెంబర్ 150 పేజ్ నెంబర్లో రిలేటెడ్ సేమ్ ప్యాటర్న్స్ వస్తాయి. ఇవి దీనికి సంబంధించి మరి ఇది జరుపుకుంటూ ఈ వర్క్ చేయొచ్చు. కన్ను, పెన్ను, రాత, దీర్ఘాక్షరాలు పరిచయం చేయొచ్చు. మొత్తం అక్షరాలు, గుణిత, తెలుగు మొత్తం గురించి చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే ఈ సైన్స్ టీత్స్ గురించి పిల్లలకు కింద బోర్డు ఉంటుంది, టీత్ గురించి. నెక్స్ట్ భాషా భాగాలు తెలుగులో ఇలా జరుపుతుంటే ఈ వచ్చే భాష వస్తుంది. క్రియాపదాలు వస్తాయి. ఇవి ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్ కూడా ఈ విధంగా పదాలు, ఈజ్ గోయింగ్ టు ఇంగ్లీష్ పదాలు వస్తాయి. ఇవన్నీ మొత్తం పదాలు వస్తాయి. గుణిత పదాలు. నెక్స్ట్ గుణిత పదాలు, గుణితాల చక్రం, గుణితాలు పదాలు వస్తాయి. తలకట్టు, దీర్ఘం వచ్చేస్తాయి. ఈ మ్యాథమెటిక్స్ ఇది సార్ ప్యాటర్న్స్. సార్ నమస్తే సార్, నా పేరు కళ్యాణి. నేను జీపీఎస్ గంజి నుంచి వచ్చాను సార్. నేను సెలెక్ట్ చేసుకున్న అంశం వచ్చేసి తెలుగు నుండి వ్యాకరణాంశాలు. అయితే దానికి నేను పెట్టిన పేరు ఏంటంటే వ్యాకరణాంశాల వనం అని పెట్టాను సార్. పిల్లవాడికి ఇక్కడే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, మేడం ఇది ఏంటి వనం కొత్తగా వచ్చింది అని చెప్పేసి. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మన క్వశ్చనింగ్. అయితే ఇక్కడ నేను దీన్ని ఈజీగా వాడు వ్యాకరణాంశాలు ఎట్లా నేర్చుకుంటాడు అంటే ఈజీగా సార్ పువ్వుల ద్వారా నేర్చుకుంటాడు. ఇక్కడ నేను అచ్చులు అనేటటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇది 2 టైప్స్ ఉంది. అవి కూడా ఇక్కడ మనకు దీంట్లో చూపించాం సార్. దీర్ఘాలు ఏమేమి వస్తాయి, అసలు దీర్ఘాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అందులో ఏమేమి వస్తాయి, దీన్ని ఇలా ఉపయోగించేసి వాడు నేర్చుకుంటాడు సార్. అట్లాగే ఇక్కడ వచనాలు తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ వచనాలు 3 టైప్స్ సార్. ఇట్లా 3 టైప్స్. ఒక నిమిషం సార్ చూపిస్తాను. వచనాలు ఏకవచనం, బహువచనం. ఓకే, ఈ 2 టైప్స్లో అవి ఏంటివి ఇక్కడే డిస్ప్లే చూపించేస్తున్నాము మనము. మళ్ళీ ఏకవచనంలో ఏమొస్తాయి ఇక్కడ నేను చూపించాను సార్. మనిషి, వస్తువులు, ఇట్లా ఈ విధంగా సార్. విధంగా అన్నీ 3వ తరగతి నుంచి 5వ తరగతి మొత్తం 3 నుంచి 5వ తరగతుల వరకు మొత్తం ఈజీగా నేర్చుకున్నాం, కవర్ అయిపోతాయి సార్. వనం సార్. మనం ప్రవేశం పొందితే మొత్తం అన్నీ నేర్చేసుకోవచ్చు సార్. ఇది నా కాన్సెప్ట్ సార్. సార్ ఈవీఎస్ నుంచి ఇక్కడ ఇది ఒకటే తీసుకున్నాను యూజెస్. ఇది మల్టీపర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. ఇది మనం ఒక ట్రీ లాగా తీసేసుకున్నాం సార్ దీన్ని. దీనికి ఇక్కడ సేవ్ ట్రీస్ అని కూడా చూసుకొని ఇక్కడ నేర్చుకోవచ్చు సార్. పిల్లవాడు ఈ ట్రీస్ నుంచి ఏమేమి వస్తున్నాయి అనేటటువంటిది ఈజీగా ఈ బొమ్మల ద్వారా నేర్చేసుకుంటాడు సార్. పేపరు, మెడిసిన్ ఈ విధంగా మూవ్ చేసుకుంటూ నేర్చుకుంటాడు సార్. థ్యాంక్ యూ సార్. కిచెన్ గార్డెన్ స్ప్రేయర్ సార్. ఇది మనకు కిచెన్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ సేంద్రియ ఎరువులు ఏవైతే ఉంటాయో వాటిని స్ప్రే చేయడానికి ఇది ఉపయోగించే స్ప్రేయర్. లో కాస్ట్ వస్తుంది, ఆల్ సబ్జెక్ట్స్కి యూజ్ అవుతుంది. ఇది ఉంది, స్క్వేర్ ఉన్నది, దీనికి మ్యాచ్ అవుతుంది. ఏదైనా రాదు
కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్కి మాత్రమే లైట్ వెలుగుతుంది. లైట్ వెళ్తుంది. చూడండి, మిగతా వెయిట్కి కాదు. అదే అర్థమైంది. అట్లా ఆ విధంగా ఆల్ సబ్జెక్ట్స్కి సేమ్ లేదు. దీనికి ఇట్లా పెట్టి తెలుగు ఓకే. మల్టీపర్పస్, ఇంగ్లీషు, ఈవీఎస్ అట్లా అన్ని ఆల్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్లో ట్రావెలింగ్ అనేది ఉంది కదా సార్, అది దాని గురించి నువ్వు రైమ్ చదువున్నాను. ట్రావెలింగ్ Row, 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 row your boat gently around the lake. Traveling, traveling on the water. Boats are what you take. Drive, 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 drive your car. Have you merry cruise. Traveling, traveling on the road. Cars are what you use. Fly, 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 fly your plane high up in the air. Traveling, traveling through the sky. Planes will get you there. చాలా చాలా మూవింగ్ రైట్. ఓకే సార్. అని ఎంపీపీఎస్ చందుపట్లలో పనిచేస్తున్నా. ఇవన్నీ చేసినాయి లో కాస్ట్ నో కాస్ట్ సార్. మెటీరియల్ అంతా పిల్లలకి యూజ్ అయ్యే విధంగా చేసినాం. ఇదేమో ఆల్ఫాబెట్స్ సార్. ఆల్ఫాబెట్స్ గుర్తుపెడతాడు, దాని మీద వచ్చే వర్డ్ చెప్తాడు అన్నీ. ఇదేమో ఆపోజిట్ వర్డ్స్, షార్ట్, లాంగ్, బాయ్, గర్ల్, అప్, డౌన్, హ్యాపీ, సాడ్, బ్లాక్, వైట్, ఇట్లా ఆపోజిట్ వర్డ్స్. మామూలుగా ఇవి ఓవెల్స్ సార్. ఇట్లా AEIO అని వాటర్ ఫాల్ కార్డ్ లాగా వస్తుంది. వాటర్ ఇదేమో మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ డైస్ పిల్లలు వేయాలి. ఇట్లా వేసిరు అనుకో 5 పడింది. 5 పడితే 5 మీదకి ఇక్కడికి వెళ్తారు అనమాట. నెక్స్ట్ ఇంకో అబ్బాయి వేసిండు అనుకో 6, ఆయన 6కి వెళ్తాడు. ఇట్లా మళ్ళీ ఇద్దరు వేయాలి సార్. వేస్తే 3 వచ్చింది, 3 యాడ్ చేయాలి. 1 2 3 8 వరకు వస్తుంది. నెక్స్ట్ ఇది వేయగానే ఇట్లా యాడ్ చేసుకుంటూ ఎవరు ముందు వెళ్తే వాళ్ళు విన్నర్ అవుతారు. నెక్స్ట్ ఇది డివిజన్ సార్. డివిజన్ 10 డివైడ్ బై 5 ఉందనుకో 10 తీసుకోవాలి చింతగింజలు, పంచాలి. 5 మెంబర్స్కి పంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఈచ్ 1 2 2 వస్తుంది. అదొకటి సార్. నెక్స్ట్ ఇది ప్లేస్ వాల్యూ. ఇది రోల్ చేస్తూ ఉంటే నెంబర్ వస్తుంది సార్. ఇప్పుడు ఇది 1's ప్లేస్, 10's ప్లేస్, 100 ప్లేస్. 1's ప్లేస్లో ఏముంది 2, 10's ప్లేస్లో 6, 100 ప్లేస్లో 1 ఉంది. మొత్తం నెంబర్ ఎంత 162. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే ఇట్లా వస్తుంది. 100's 1, 10's 6 అంటే 62 అట్లా. నెక్స్ట్ ఇది టేబుల్ ఈజీగా నేర్పించచ్చు. 6 టేబుల్, 6 1 6, 6 2 ఇది రెస్పిరేటరీ సిస్టమ్. అవును సార్. ఈవీఎస్ మామూలుగా గాలి లేకుంటే లంగ్స్ ఇట్లా ఉంటాయి సార్. గాలి అంటే ఇట్లా పని చేస్తే అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇదేమో సరళ పదాలు. చక్రం, ఉలవ, అన్ని పదాలు చేసుకోవాలి సార్. మడత ఇది ప్రిపోజిషన్స్ చేసిన సార్. ఇంగ్లీషు మామూలుగా ఏదైనా ఆబ్జెక్ట్ వేసుకొని ఇది ఆన్ ది బుక్ ఆన్ ది టేబుల్. ఇది అండర్ ద బెంచ్ టేబుల్, బిసైడ్ ద బెంచ్, బిహైండ్ ద బెంచ్, బిట్వీన్ ద ట్రీస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. అట్లా ప్రిపరేషన్స్ ఇవ్వడానికి అది చేసినాం సార్. నెక్స్ట్ ఇది బిఫోర్ నెంబర్, ఆఫ్టర్ నెంబర్స్. 1 బిఫోర్ 0, 1 ఆఫ్టర్ 2, 1 బిఫోర్ 2 బిఫోర్ 1, 2 ఆఫ్టర్ 3, 3 బిఫోర్ 2, 3 ఆఫ్టర్ 4. ఎట్లా బిఫోర్ నెంబర్స్ అని 9 వరకు చేయొచ్చు సార్.